Hello, Tesh garu. Welcome to Social Post. Hello, Nihal garu. How are Yes. you? Yeah, fine, sir. How are you? Doing great, sir. Yes. బాగున్నా. Yeah, sir. మీరు బీటెక్ ఫుడ్ టెక్నాలజీ తీసుకున్నారు యాక్చువల్లీ. Yes. సో ఫుడ్ టెక్నాలజీ తీసుకొని ఎడ్టెక్ కంపెనీ ఎందుకు పెట్టాలనుకున్నారు? దానికి దీనికి ఏం తేడా లేదు. ఐ మీన్ డిఫరెన్స్ చాలా ఉంది. సో కంప్లీట్లీ టూ సైడ్స్ ఆఫ్ ది కాయిన్. ఎస్. సో కాకపోతే టెక్ కంపెనీ స్టార్ట్ చేస్తాననే ఆలోచన కూడా లేదు ఫుడ్ టెక్నాలజీ తీసుకున్నప్పుడు. సో వెన్ ఐ ఫస్ట్ ఎంటర్డ్ ఇన్ టు ఫుడ్ టెక్నాలజీ, సో నా ఇంటర్మీడియట్ నేను బైపీసీ స్టూడెంట్. సో ఎంబీబీఎస్ చేయాలి అనే ఆలోచనలో బైపీసీ తీసుకున్నాం. ఆ తర్వాత ఫుడ్ టెక్నాలజీలోకి ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. సో ఫుడ్ టెక్నాలజీ తీసుకున్న తర్వాత నా ఫస్ట్ ఇయర్లో నాకు తెలిసిన నాలెడ్జ్ ఏంటంటే నేను ఫుడ్ ఇండస్ట్రీలో వర్క్ చేయాలి, సో క్వాలిటీ డైరీ ఇండస్ట్రీలోనే వర్క్ చేయాలనే ఆలోచనలో నేనున్నాను. సో వెన్ ఐ యామ్ ఇన్ టు థర్డ్ ఇయర్, సో నా బీటెక్ థర్డ్ ఇయర్లోకి వచ్చిన తర్వాత సో మెనీ ఎంఎన్సీ కంపెనీస్ మా కాలేజ్కి ఆన్ క్యాంపస్ డ్రైవ్ కండక్ట్ చేయడానికి వచ్చింది. ఆన్ క్యాంపస్ డ్రైవ్ కండక్ట్ చేయడానికి వచ్చినప్పుడు మా క్లాస్లో ఉన్న చాలా మంది స్టూడెంట్స్, సో నా ఫ్రెండ్స్ అందరూ దే స్టార్టెడ్ అప్లయింగ్ ఫర్ ద సాఫ్ట్వేర్ జాబ్ ఆపర్చునిటీస్. సో నాకు అప్పటికి అర్థం కాలేదనమాట. సో మనం ఏంట్రా మామూలుగా ఫుడ్ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్ ఆపర్చునిటీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ జాబ్ ఆపర్చునిటీ ఏంటి అనే ఆలోచనలో ఉన్నాను. సో లేటర్ ఐ స్టార్టెడ్ డీకోడింగ్. సో నేను తెలుసుకున్న విషయం ఏంటంటేనండి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి కావాల్సింది స్కిల్స్. సో ఎనీ సాఫ్ట్వేర్ కంపెనీ చూడండి, సో మీరు ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఓపెన్ చేస్తే సో వాళ్ళ జాబ్ ఆపర్చునిటీస్ కనుక లేదంటే కెరియర్ పేజెస్ లోకి మీరు వెళ్తే అక్కడ సింపుల్ గా కంప్యూటర్ సైన్స్ స్టూడెంటే కావాలి లేదంటే ఈసీఈ స్టూడెంటే కావాలి అనేది ఉండదు. ఎనీ గ్రాడ్యుయేట్ క్యాన్ అప్లై అనేది ఉంటుంది. సో వెదర్ యూ ఆర్ ఫ్రమ్ ఫుడ్ టెక్నాలజీ, వెదర్ యూ ఆర్ ఫ్రమ్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్, వెదర్ యూ ఆర్ ఫ్రమ్, సో నాకు తెలిసిన వాళ్ళు బీడీఎస్ చేసి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. బీడీఎస్ చేసి. సో ఇట్ ఈస్ క్వైట్ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. సో నేను కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అనే ఆలోచనలో ఐ స్టార్టెడ్ అప్లయింగ్ ఫర్ ద జాబ్ ఆపర్చునిటీస్. ఎందుకంటే కంపారిటివ్లీ ఈ రోజుల్లో మామూలుగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి సాఫ్ట్వేర్ జాబ్ ఆపర్చునిటీస్ కి హ్యూజ్ సాలరీస్ అండ్ వీకెండ్ కల్చర్, సో ప్రశాంతంగా ఉండొచ్చు, హైబ్రిడ్ మోడ్ ఉంటుంది అనే ఆలోచనలో ఐ స్టార్టెడ్ అప్లయింగ్ ఫర్ సాఫ్ట్వేర్ జాబ్ ఆపర్చునిటీ. ఈ అప్లై చేసే క్రమంలో నేను ఏదైతే ఛాలెంజెస్ ఫేస్ చేశానో, ఏం చేశాను ఛాలెంజెస్ అని అంటే సింపుల్ గా చెప్తానండి. నేను మా వన్ ఆఫ్ మై బ్రదర్ ని అడిగాను, ఎక్కడ ఉంటే రిఫర్ చేయొచ్చు కదా జాబ్ ఆపర్చునిటీ. సో దెన్ హీ స్టార్టెడ్ ఆస్కింగ్, అరే నీకు ఎక్సెల్ వచ్చా అని అడిగి, వచ్చన్నా అని చెప్పాను. సరే పైవట్ టేబుల్స్ కాదు నాకు ఎక్సెల్ గురించి తెలుసు కానీ ఎక్సెల్ రాదు అని చెప్పి. సో ఎక్సెల్ ఇస్ జీరోత్ స్టెప్ ఆఫ్ ఎవ్రీ ప్రొఫెషన్. అది టీచర్ అయినా డాక్టర్ అయినా కూడా ఎక్సెల్ షీట్స్ అనేది నేర్చుకోవాలి. నా గ్రాడ్యుయేషన్ అయిపోయేంత వరకు నాకు ఎక్సెల్ షీట్స్ కూడా రావు. సో ఐ నీడ్ టు అగ్రీ ద ఫ్యాక్ట్. సో నాకే కాదు, చాలా మంది స్టూడెంట్స్, చాలా మంది గ్రాడ్యుయేట్స్ కి సో ఎక్సెల్ షీట్స్ కూడా రావు. సో గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నేర్చుకుంటున్నాము మనము. సో వాట్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇస్ లైక్, సో ఆ రోజు నేను వై డోంట్ ఐ షేర్ ఇట్ విత్ మై జూనియర్స్ ఆర్ ఫర్ అప్కమింగ్ స్టూడెంట్స్, సో ఎవరైతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి వెళ్ళకూడదండి. సో నేను ఏదైతే ఛాలెంజెస్ ఫేస్ చేశానో, లైక్ కోడింగ్ నేర్చుకోవటం కానీ, ఎక్సెల్ షీట్స్ నేర్చుకోవటం కానీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్ సెట్స్ నేర్చుకోవటం కానీ, ఐ జస్ట్ వాంట్ టు షేర్ ఇట్ విత్ ద స్టూడెంట్స్. ఓకే. సో దెన్ స్టార్టెడ్ ఎడ్యుటెక్ కంపెనీ విత్ మై క్లోజ్ ఫ్రెండ్ who is working in an MNC company at that time. ఓకే. అండ్ నెక్స్ట్ ఈ ఎడ్టెక్ కంపెనీ పెట్టిన తర్వాత ఛాలెంజెస్ ఏమేమి ఫేస్ చేశారు ఈ కంపెనీ పెట్టిన తర్వాత? సో ఎడ్టెక్ కంపెనీ పెట్టిన తర్వాత పెద్ద ఛాలెంజెస్ ఏం ఫేస్ చేయలేదండి. ఓకే. సో ట్రూగా చెప్పాలి అని అంటే, సో ఎవరికి ఐడియల్ గా ట్రైనింగ్ ఇస్తే బాగుంటది అనేది చాలా ఎక్కువ ఆలోచించాం అనమాట. సో మీరు మెయిన్ ఏ స్టూడెంట్స్ ని టార్గెట్ చేయాలనుకున్నారు? సో యూజువల్ గా మేము వచ్చేసేసరికి 12th స్టాండర్డ్ అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత బీటెక్ లో ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ ని మామూలుగా ట్రైన్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాను. ఎందుకంటే సో ఇఫ్ యు నో వాట్ యు హావ్ బీన్ థాట్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ తెలుసుకొని ముందుకెళ్ళటం చాలా ఈజీ, తెలియకుండా ముందుకెళ్ళటం కంటే. ఓకే. సో మేము ఏదైతే 12th స్టాండర్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆఫ్టర్ దేర్ ఎంసెట్ ఎగ్జామినేషన్, సో కాలేజ్ స్టార్ట్ అవ్వడానికి, కౌన్సిలింగ్ కాలేజెస్ కానీ బయట యూనివర్సిటీ స్టార్ట్ అవ్వడానికి విల్ హ్యావ్ 3 to 4 months ఆఫ్ టైం పీరియడ్. ఈ 3 to 4 months ఆఫ్ టైం పీరియడ్ లో సో డైలీ 1-2 hours లైవ్ క్లాసెస్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ మెంటర్స్ ఫ్రమ్ డిఫరెంట్ కంపెనీస్, వాళ్ళ అనుభవాలు స్టూడెంట్స్ తో పంచుకుంటారు. అంటే ఇండస్ట్రియల్ అంటే ఏమేమి నేర్పిస్తారు సార్? 1 to 2 hours ఏం నేర్పిస్తారు మెయిన్ ఫోకస్? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్, నేను ఐ హావ్ ఆల్రెడీ డిస్కస్డ్ ఎక్సెల్ షీట్స్ గురించి. నాకు స్కూల్లో ఎక్సెల్ షీట్స్ నేర్పించలేదు, ఇంటర్మీడియట్ లో నేర్పించలేదు, ఇంజనీరింగ్ లో నేర్పించలేదు. అల్టిమేట్ if I have been to any job opportunity, whether it is software job opportunity, I need to at one point I need to work on Excel sheets. ఇక్కడ మేము డిజైన్ చేసిన కరికులం వచ్చేసేసి బేసిక్ ఎక్సెల్ షీట్స్ నుంచి, అంటే ఇంకా మీకు క్లియర్ గా చెప్పాలి అని అంటే సి ప్రోగ్రామింగ్ ఉందండి, సి లాంగ్వేజ్ ఉంది. సి లాంగ్వేజ్ సి కంపైలర్ లోనే కంపైల్ అవుతుంది.
పైథాన్ కంపైలర్ ఉంటుంది. సో అలా ఎవ్రీథింగ్ అబ్సల్యూట్ జీరో నుంచి బేసిక్ నుంచి ఒక ఫస్ట్ గ్రేడ్ స్టూడెంట్ కి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ స్టూడెంట్ కి ఎంతైతే నాలెడ్జ్ ఉంటుందో ఈ 3 to 4 months లో మేము కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే మీరు ఒక్కరే చేస్తారా లేకపోతే టీచింగ్ స్టాఫ్ ఎవరు ఉన్నారా? సో ఐ డోంట్ టీచ్ యాక్చువల్లీ. Okay. సో ఐఎమ్ ఇంటూ కంప్లీట్లీ మార్కెటింగ్. ఓకే. సో ఇక్కడ కంపైలెట్ లో కంప్లీట్ ఇండస్ట్రియల్ మెంటర్స్ తోనే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆల్రెడీ వాళ్ళు జాబ్ చేస్తున్నారు. సో ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు ఆన్ దేర్ వీకెండ్స్. సో సాటర్డేస్ అండ్ సండేస్ దే ఆర్ రెడీ టు ఇంటరాక్ట్ విత్ ద స్టూడెంట్స్ అండ్ గైడ్ ద స్టూడెంట్స్ ఫర్ ద ఫ్యూచర్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏఐ, సో Yes, sir. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో అంటే ఏ అంటే ఏంటి సార్ చెప్పు నార్మల్ గా? సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది కాదు, దాని బ్యాక్గ్రౌండ్ అసలు ఏం నడుస్తుంది అది అందరికీ తెలుసు. So, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేను రీసెంట్ గా కొన్ని కాలేజెస్ లో సెమినార్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు, సో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కాలేజ్ కి సెమినార్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మాక్సిమం క్లాస్ లో 100 మంది ఉంటే నెక్స్ట్ ఇయర్ ఏ బ్రాంచ్ లో జాయిన్ అవుతారు అని అంటే 99.9% ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ అన్నారు. ఓకే. సో నేను వాళ్ళని అడిగాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఏఐ సార్ అని. సరే ఏఐ అంటే ఏంట్రా అని అడిగాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సార్. సో దట్ ఈస్ అ బిగ్గెస్ట్ ప్రాబ్లం. నిహాల్ గారు, నేనేం చెప్తున్నాను అంటే దట్ ఈస్ అ బిగ్గెస్ట్ ప్రాబ్లం. తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అనేదే మా విజన్. ఓకే. తెలుసుకొని, సో దాని గురించి తెలుసుకొని వెదర్ ఇట్ సూట్స్ యువర్ పర్సనాలిటీ ఆర్ నాట్ అని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఎక్స్పెషల్లీ సో నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్తాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి ప్రమేయం లేకుండా మనిషిలాగా ఆలోచించి డిసిషన్ తీసుకునే మిషన్. ఆ నాలెడ్జ్ మనం మిషన్ కి ఇవ్వటం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో, ఇప్పుడున్న జనరేషన్ కానీ, ఇప్పుడున్న టెక్నాలజీ రిలేటెడ్ కానీ ఏఐ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యూజ్ రోల్ ప్లే చేస్తుంది. సో దీనివల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? సో అప్కమింగ్ జాబ్స్ రిలేటెడ్ అయినా కానీ, అప్కమింగ్ వాట్ ఎవర్, ఇప్పుడు ఎట్టెక్ కంపెనీ, సో మీ కంపెనీకి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా ఈ ఏఐని యూస్ చేసి? ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఈ ఏఐని ఎలా యూస్ చేసుకోవాలో, ఏ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మంచిగా యూస్ చేసుకోనికి? అండ్ వాళ్ళు నెక్స్ట్ ఇప్పుడు మీ దగ్గర జాయిన్ అవ్వకపోవచ్చు, కొంతమంది జాయిన్ అవుతారు, జాయిన్ అవ్వకపోవచ్చు. సో జాయిన్ అయితే ఓకే, వెళ్ళని కూడా బాగానే ఉంది. అదే జాయిన్ అవ్వలేదు అనుకో, వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు కరెక్ట్ రైట్ బ్రాంచ్ తీసుకోవాలి, వెదర్ ఇట్ ఈస్ ఇన్ బీటెక్ ఆర్ ఇన్ డిగ్రీ సంథింగ్ బీఎస్సీ కానీ ఏదైనా కానీ. సో ఎలాంటి ఏ టూల్స్ ఉన్నాయి మార్కెట్లో ప్రెసెంట్? సో ఫస్ట్ క్వశ్చన్ కి నేను ఆన్సర్ చేద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఏ జాబ్ ఆపర్చునిటీస్ థ్రెట్ లో ఉన్నాయి. సో వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ ఆర్గనైజేషన్ ఇన్ 2023. సో ఆర్గనైజేషన్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు వీ యూస్ టు కాల్ ద స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ అవర్ కోర్స్, అండ్ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ మామూలుగా మేము వాళ్ళని ఆన్ బోర్డ్ చేసేసుకుంటాం. సో కానీ 2023లో మేము ఆ ప్రాసెస్ ఫాలో అయ్యాము. 2025లో దెర్ ఈస్ నో హ్యూమన్ ఇంటర్వెన్షన్. ఓకే, కంప్లీట్ గా కాలింగ్ అనేది ఒక ఏఐ కాలింగ్ ఏజెంట్ కాల్ చేస్తుంది. ఓకే. సో ఫస్ట్ మా ఆర్గనైజేషన్ లో చూసుకుంటే ద బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్స్ ఆర్ టెలికాలర్స్ హూ లాస్ట్ దేర్ జాబ్ ఆపర్చునిటీ డ్యూ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇట్ ఈస్ అ లైవ్ ఎగ్జాంపుల్ దట్ ఐ హ్యావ్, నా కళ్ళ ముందు చూస్తుంది లైవ్ ఎగ్జాంపుల్. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఓల్డ్ ఎకానమీ ఫారం ఒక ఆర్టికల్ రిలీజ్ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా 2030లో 8.3 మిలియన్ జాబ్స్ అనేది ఎరాడికేట్ అయిపోతుంది. అండ్ అలాగే 6 మిలియన్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ అవుతుంది. ఓకే. సో ఫ్యూచర్ వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంటుంది. ఓకే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ ఏ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్ ఒక నేర్చుకోవాలంటే? సో నేర్చుకోవడానికి లైక్ మెనీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవడానికి. దేర్ ఆర్ మెనీ కంపెనీస్ హు హావ్ బీన్ ప్రొవైడింగ్ ఆర్టిఫిషియల్, కానీ వాళ్ళు బీటెక్ లో ఉన్న స్టూడెంట్స్ కి ప్రొవైడ్ చేస్తున్నారు, లేదంటే ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీఆర్ హెల్పింగ్ ద స్టూడెంట్స్ టు లెర్న్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్రమ్ ది స్క్రాచ్ ఫర్ ద స్టూడెంట్స్ హు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు బీటెక్. సో దట్ టు ఇండస్ట్రియల్ మెంటర్స్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తో ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల పిల్లలకి ఈజీ అవుతుంది. సో మా కరికులం ఏంటంటే అండి, 6th క్లాస్ పిల్లోడు కూడా మామూలుగా ఈజీగా అర్థం చేసుకునే విధంగా మనం డిజైన్ చేస్తున్నాం. ఓకే. సో 6th క్లాస్ స్టూడెంట్ ఆల్సో క్యాన్. ఏమేమి ఉంటాయి సార్ మీ టూర్ లో, ఏమేమి ఉంటాయి సార్? సో మనం వచ్చేసరికి ఐ డోంట్ సే వి ఓన్లీ టీచ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, we teach technological skills what are required for the future. సో ఫస్ట్ అది చెప్పుకోవాలంటే డిజిటల్ లిటరసీ, మెయిల్ రైటింగ్ ఎలా. సో ఇప్పుడు చాలా మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారండి. సో మెయిల్ రాయమంటే సబ్జెక్ట్ లోనే మెయిల్ మ్యాటర్ మొత్తం రాసేస్తున్నారు. సో విచ్ ఇస్ వేర్ వీ హ్యావ్ ఫేస్డ్ ద ప్రాబ్లం. ఇప్పుడు మెయిల్స్ కూడా ఏఐ కానీ చాట్‌జిపిటి కానీ వీళ్ళే రాసేస్తున్నారు కదా. సో మీరేం ట్రైన్ చేస్తున్నారు వాళ్ళకి? సో మెయిల్ ఎలా రాయాలి ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మీరు చాట్‌జిపిటి ఉంది అనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్
గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్. మీరు ఏం మ్యాటర్ ఇస్తారో అదే మ్యాటర్ బయటకు వస్తుంది. మీరు ఎంత ప్యూరెస్ట్ ఫామ్, ఎంత గుడ్ ప్రాంప్ట్ మీరు ఇచ్చారో అంత గుడ్ ఆన్సర్ మీకు వస్తుంది. మీరు ఎంత చెత్త ప్రాంప్ట్ ఇచ్చారో అంత చెత్త ఆన్సర్ బయటకు వస్తుంది. సో యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఎ ప్రాపర్ వే ఫర్ ద స్టూడెంట్స్. వాళ్ళు ఈ చాట్ జీపీటీ కానీ, జెమినీ ఏఐ కానీ, లేదంటే రిమైనింగ్ ఏఐ టూల్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఇంజనీరింగ్లో ఎలా యూజ్ చేసుకోవాలి, ఇవి యూజ్ చేసుకొని కొత్తగా ఎలా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి అనేది కూడా నేర్పిస్తాం. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ ఏఐ వల్ల చాలా జాబ్స్ అనేది కొన్ని రిస్క్లో ఉన్నాయని మీరు చెప్పారు. అండ్ నెక్స్ట్ వెన్ కమింగ్ టు బీటెక్ స్టూడెంట్స్ రిలేటెడ్ కానీ, సో చాలామంది ఈ గ్రాడ్యుయేషన్ అయిపోయినా కానీ అమీర్పేటలో కానీ, కేపీహెచ్పిలో కానీ అక్కడ అందరూ చాలామంది కోర్సెస్ తీసుకున్నారు. సో ఇక్కడ నా డౌట్ ఏంటంటే కాలేజెస్లో వాళ్ళు సరిగా నేర్పించరా, లేకపోతే వీళ్ళు నేర్చుకోరా? వాళ్ళు నేర్పించింది బయట ఏదైతే ఏదైతే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయో దానికి రిలేట్ ఏమవుదా, సపరేట్గా మళ్ళీ ఎందుకు కోర్స్ తీసుకోవాలంటారు? సో ఇండియాలో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే కాలేజీలో నేర్పించేదానికి, కంపెనీలో చేసేదానికి అస్సలు పోలిక ఉండదు, సంబంధం ఉండదు. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ గ్యాప్ బిట్వీన్ the skills that they are learning in the college and the company requires. Okay, so and ఇండియాలో మనం చూసుకుంటే, సో ఇండియా టుడే ఆర్టికల్ ప్రకారం ఇండియాలో 80% ఆఫ్ ఇండియన్ గ్రాడ్యుయేట్స్ ఇంజనీర్స్ అన్ఎంప్లాయిడ్. ఓకే, 80% అంటే 100లో ఓన్లీ 20 మెంబర్స్కి జాబ్ ఆపర్చునిటీ వస్తుంది. 80% ఆఫ్ ది పీపుల్కి జాబ్ రావటం లేదు డ్యూ టు ల్యాక్ ఆఫ్ న్యూ ఏజ్ స్కిల్స్. ఓకే, సో న్యూ ఏజ్ స్కిల్స్ లేకపోవడం వల్ల జాబ్ ఆపర్చునిటీ రావట్లేదు. ఓకే, న్యూ ఏజ్ స్కిల్స్ వల్ల జాబ్ ఆపర్చునిటీ రావాలి. ఇక్కడ నాకు ఇంకో డౌట్ వచ్చింది సార్. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత చాలామంది బయటకు వస్తారు. ఈ 3 to 4 ఇయర్స్ టైం పీరియడ్లో సో మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే థియరిటికల్ మీద ఎక్కువ ప్రెషర్ చేస్తారు వెన్ కంపేర్ టు ప్రాక్టికల్. సో థియరిటికల్ మీద బాగా ఉంటుంది మన సార్, రుద్ది ప్రాక్టికల్ నాలెడ్జ్ అసలు ఇప్పటికీ చాలా మంది ఎవరికి ఏంది లేదా A+B² ఎక్కడ యూజ్ అవుతుంది, ఇప్పుడు ఎందుకు నేర్చుకున్నాను వాళ్ళకే తెలియదు. ఫస్ట్ నేను అనుకుంటే ఉండేవాడిని మామూలుగా, నేను కెమిస్ట్రీలో ఫార్ములాస్ ఎందుకు రాశాను ఆ రోజు అని. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. బయోటెక్నాలజీ చాలా టఫ్ ఉండేదిగా. ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ అనుకుంటా, బయోకెమిస్ట్రీ ఏదో అన్నారు, ఏదో సంథింగ్ ఉంది. అంటే ఐ మీన్ మా చెల్లి కూడా అదే తీసుకుంది. బయోకెమిస్ట్రీ సంథింగ్ బయో ఉంది. సో అది చాలా టఫ్ అని చెప్పింది, అందుకే మిమ్మల్ని అడిగాను. ఓకే, సో ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే, సో ప్రాక్టికల్గా చెప్పాలి అంటే సింపుల్. సో వీ హ్యావ్ టోటల్ 18 years ఆఫ్ ఎడ్యుకేషన్. 2 years కిండర్ గార్డెన్, అది కౌంటబుల్ కాదు, కాకపోతే మనం కౌంట్ చేసుకున్నాం. సో 10 years ఆఫ్ స్కూలింగ్, 2 years ఆఫ్ ఇంటర్మీడియట్, 4 years ఆఫ్ ఇంజనీరింగ్. ఈ 18 yearsలో వాళ్ళకి ఏదైతే స్టూడెంట్కి కావాల్సిన స్కిల్స్ లేవు ఆర్ కాలేజ్ ఇవ్వట్లేదు కాబట్టి దే ఆర్ డిపెండింగ్ అపాన్ అమీర్పేట్ కోచింగ్ సెంటర్స్. ఇందాక మీరు అన్నట్టు. ఓకే, మా పాయింట్ ఏంటంటే, కంపైలెట్ విజన్ ఏంటంటే, కంపైలెట్ పాయింట్ ఏంటంటే నువ్వు ఏం నేర్చుకున్నా ఈ 18 yearsలోనే నేర్చుకోవాలి. సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను 10th అయిపోయిన తర్వాత ఎంపీసీ తీసుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ తీసుకున్నానంటే అల్టిమేట్గా నేను ఇంజనీర్ అవ్వాల్సిందే. మా ఇంట్లో ప్రెజర్ వల్ల, లేదంటే సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల నేను ఎంపీసీ తీసుకున్న తర్వాత ఇంజనీర్ అవ్వాలి అని అనుకుంటున్నాను. కాబట్టి సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, లేదంటే ట్రెండ్ వల్ల, హైప్ వల్ల 95% నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనే అనుకుంటా ఉంటాను. ఓకే, అంటే నేను ఎంపీసీ తీసుకున్నాను, అల్టిమేట్గా మా జాబ్ ఆపర్చునిటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆపర్చునిటీ. నాకు బీటెక్ ఫస్ట్ ఇయర్ వరకు సి ప్రోగ్రామింగ్ రాదు, తెలీదు కూడా. ఓకే, బీటెక్ ఫస్ట్ ఇయర్ వరకు తెలీదు. అండ్ అల్టిమేట్ గా నీకు వచ్చిన ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ని బట్టి నీకు జాబ్ ఆపర్చునిటీ వస్తాయి. సో వాట్ వీఆర్ సేయింగ్ ఇస్, మీరు యూ హ్యావ్ డిసైడెడ్ 10th అయిపోయిన తర్వాత ఎంపీసీ తీసుకున్నారంటే మీరు ఇంజనీర్ అవ్వాలని డిసైడ్ అయ్యారు. వై డోంట్ యూ లెర్న్ బిఫోర్? అదే ఇంటర్ అయిపోయిన తర్వాత సో ఏ పర్టికులర్ బ్రాంచ్ తీసుకుంటారో ఫస్ట్ మీరు తెలుసుకోవాలంటారు. ఏంటి ఏం కేపబుల్? సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మాక్సిమం పీపుల్ మామూలుగా సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ తీసుకుంటున్నారు, లేదంటే సిఎస్సి ఫ్యామిలీ తీసుకుంటున్నారండి. అవును. సో మీకు లాస్ట్ ఇయర్ గురించి చెప్పాలి అని అంటే 2 లక్షల, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆంధ్ర, 2,60,000 మంది మామూలుగా ఎంసెట్ ఎగ్జామినేషన్ రాస్తే ఆంధ్రప్రదేశ్ లో నియర్లీ 1,50,000 కంప్యూటర్ సైన్స్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండే తీసుకున్నారు.